హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్ అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూసుకున్నామండి. ఇప్పుడు ముందుగా మనం ఒక గ్లాస్ పప్పు ఉడికించుకొని పెట్టుకున్నామండి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, క్యారెట్, టమాటాలు, సొరకాయ, బెండకాయలు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నామండి. తర్వాత ఆయిల్ వేసుకున్నాము. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసేసుకున్నాక ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నామండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని బాగా వేగేదాకా ఉంచుకోవాలండి. అవి తిప్పేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమాత దించులు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుని చేసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ చేసుకోవాలి బాగా. తర్వాత మిగతావి కూడా వేసేసుకున్నామండి. క్యారెట్, టమాటా, సొరకాయ, కొంతమంది ఆనపకాయ కూడా అంటారు, బెండకాయలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా చేసుకున్నామండి. కొంచెం అవి మగ్గనివ్వాలండి. అవి కొంచెం వేయించుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు రాళ్ళు ఉప్పు అంటారు తెలుసు కదండి, అవి 2 వేసేసుకొని మళ్ళీ నీట్గా కలిపేసుకోవాలండి చక్కగా నీట్గా. కొంచెం అవి వేయించుకోవాలండి. కొంచెం మూత పెట్టుకొని కొంచెం వేయించుకున్నామండి వాటిని. మీకు తెలుసు కదండి, మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని పూర్తిగా చూడండి. ఇప్పుడు కొంచెం మగ్గినాక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం వేసేసుకొని నీట్గా తిప్పేసుకున్నామండి. వాటిని కూడా ముక్కకు పట్టేలాగా కారం మొత్తం నీట్గా కలుపుకోవాలండి. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పులుసు పిసుక్కొని పోసేసుకున్నామండి. వేసేసుకున్నాక ఇందాక మనం పెట్టుకున్న పప్పు కూడా దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని వాటిని బాగా మరగనివ్వాలండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చే వరకు అట్లా మూత వేసుకొని అట్లా మరిగేదాకా ఉంచుకోవాలండి. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకున్నామండి. సాంబార్ పౌడర్ ఎలా కావాలో చెప్తే చేసి చూపిస్తానండి. సాంబార్ పౌడర్ 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసేసుకుందాం.
సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందామండి. సన్నగా కట్ చేయించుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని తిప్పేసుకుందామండి. అదిగో చూడండి, చాలా బాగుంటుందండి. అసలు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు సాంబార్తో. చక్కగా ఇలా చేసుకుంటే, కానీ కారం కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు మొత్తం చక్కగా తిప్పేసుకొని పులుపు, ఉప్పు అన్నీ కరెక్ట్గా, కారం ఈ 3 కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకొని ఏమన్నా తగ్గితే మళ్ళీ వేసుకోవాలండి.